ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, గుండె దద్దరిల్లే వార్త వింటారు. ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్నది జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఫస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు చూస్తే కనుక, చాలా మంది ఎవరైతే చాలా కాలంగా ఏదైనా యాత్రలకు వెళ్లాలని, ఆధ్యాత్మిక యాత్రలు కావచ్చు, విహార యాత్రలకు గాని వెళ్లాలి అనుకుంటున్నారో వారు దానికి సంబంధించి ఒక క్లారిటీకి రావటం, అలాగే దానికి సంబంధించి మీరు టికెట్స్ బుక్ చేసుకోవటం కావచ్చు, లేదా ప్రయత్నాలు మొదలు పెట్టడం కావచ్చు చేస్తారు. అలాగే అంటే ఒక ప్రణాళికను రచించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్నైతే గడపబోతున్నారు. కొంతమంది బంధువులతో కాని మిత్రులతో కాని బయటకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. కానీ ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు. కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది లేదా మీకు పరిచయస్తులకు సంబంధించింది ఒక ఆందోళనకరమైనటువంటి వార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్త వినటం వల్ల మీ యొక్క గుండె దద్దరిల్లుతుందని చెప్పుకోవాలి. అటువంటి ఒక న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. అయితే వారికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా, లేదా వారికి ఏదైనా సమస్య రాబోతుందా, దానికి సంబంధించి ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. అంటే వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని మనస్ఫూర్తిగా శివ భగవానుణ్ణి వేడుకోండి. ఖచ్చితంగా వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి కూడా మీరు మనస్ఫూర్తిగా కోరిన కోరిక వల్ల ఆ శివయ్యే వారిని కాపాడతాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మాట కటువు అనేది అస్సలు పనికిరాదు. అలాగే అనవసరంగా వాదిస్తూ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. ముఖ్యంగా గృహిణుల విషయంలో ఇటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క బంధువుల్లో ఒకరు మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు, వారు అనుకోకుండా మీ ఇంటికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క 2025 మార్చి 18వ తేదీ మంగళవారం అనేది సాగిపోతుంది. కానీ గుండె దద్దరిల్లే వార్త ఒకటి వింటారు. శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.